కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ బొరుగూడలో పట్టణ సీఐ బాలాజీ వరప్రసాద్ సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పోలీస్ శాఖ ఏ ఒక్కరికో సొంతమనుకుంటే పొరపాటేనని, యావత్ ప్రజానికం శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసులు ముందుంటారని ఆయన అన్నారు. పోలీసులు నిత్యం ప్రజల వెన్నంటే ఉంటారని నమ్మకాన్ని కలిగించడమే ఫ్లాగ్ మార్చ్ లక్ష్యమని పేర్కొన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులంతా ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని అన్నారు. సమస్యలు సృష్టించే వారిని గుర్తిస్తూ ముందుగా ఆయా మండలాల తహసీల్దార్ల ముందు బైండ్ ఓవర్ చేస్తున్నామని తెలిపారు. రావచ్చు, లేదు ఏమైనా ఇబ్బంది ఉందంటే మా దృష్టికి, మీ ఎస్ఐ దృష్టికి కానీ నా దృష్టికి కానీ తీసుకొస్తే మీరు అక్కడికి రాకపోయినా మేము ఇక్కడికి వచ్చామా ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. రైట్, మీరు ఇక్కడ వాళ్ళంతా మీ కన్సల్ట్ ఎస్ఐలు, మీ ఏరియా ఎస్ఐలు కూడా ఉన్నారు దీంట్లో సెక్టార్లో ఉన్నా. సో మీ అందరికీ తెలుసు మూడో విడతలో ఎలక్షన్, మాకు ఆసిఫాబాద్ మండలంలోని మూడో విడత ఎలక్షన్లో భాగంగా ఈరోజు బొరుగో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. సో ఇక్కడ బాబాపూర్ ప్రజలందరితో మాట్లాడడం జరిగింది. ఎలక్షన్స్ సాఫీగా జరిగేటట్టు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాళ్ళకు సహకరించే విధంగా ప్రజలకు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా వాళ్ళ ఓటును స్వచ్ఛందంగా వేసుకునే విధంగా పోలీసులు తగు చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా వారికి ఎటువంటి ఆపద ఉన్నా, ఏ సమయంలో ఉన్నా 100 డైల్ కానీ లేకపోతే నేరుగా మాకు కానీ వాళ్ళ సెక్టార్ ఎస్ఐలకు కానీ ఫోన్ చేసినట్లయితే వాళ్ళకు రావడం వీలు కాకపోయినా మేము గ్రామానికి వచ్చానా వాళ్ళ సమస్యలు తీర్చడానికి పోలీసు వ్యవస్థ ఎప్పుడు ముందుంటుంది. ఇదే క్రమంలో మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు బొరుగూడ మరియు బాబాపూర్లో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఇక్కడ పబ్లిక్తో మాట్లాడి వాళ్ళకి మన సమస్యలు ఉన్నా సరే తెలుసుకొని వాటిని క్లియర్ చేస్తామని చెప్పినాము. అదేవిధంగా రాబోయే మూడో విడతలో జరిగే ఎలక్షన్కి సంబంధించి వాళ్ళందరూ పోలీసు వారికి సహకరించాల్సిందిగా వాళ్ళను కోరడం. మూడో విడతలో ఎలక్షన్